వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలను అతిక్రమించిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ భార్గవరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన కేసులు పెట్టారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో పాటు డీజేను ఏర్పాటు చేశారంటూ వీరిపైన కేసులు నమోదయ్యాయి. పోలీసులను అడ్డుకుని బెదిరించారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరులపైన కేసులు నమోదు చేశారు ఖాకీలు. ఇక పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అని ప్లకార్డ్ ప్రదర్శించిన షేక్ బుజ్జిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గంగమ్మ తల్లి జాతరలో మాదిరిగా రప్పరప్ప నరికేస్తామంటూ ప్లకార్డ్ ప్రదర్శించిన రవితేజ పైన కేసు నమోదు చేశారు పల్నాడు జిల్లా పోలీసులు. ఇక వీటితో పాటు జగన్ పర్యటన వేళ ఇద్దరు మృతి చెందిన ఘటనకు కారకులైన వారిపైన కూడా 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని చెబుతున్న పోలీసులు వారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అడిగి తెలుసుకుందాం. సాయి శంకర్, వైఎస్ జగన్ రెంటపాల పర్యటనలో నిబంధనలు అతిక్రమించిన వారిపైన పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన పలువురిని కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అలాగే ఇద్దరు మరణానికి కారణమైన వారిని కూడా నిందితుల్ని గుర్తించామని చెప్తున్నారు. వారిని ఎప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది? రాధిక, సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో నిబంధనలు అతిక్రమించడంతో పాటు పోలీసులతో వాగ్వాదంతో పాటు ఏదైతే యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి మొత్తం 7 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. ఒకటి గుంటూరు జిల్లాలో, 6 పల్నాడు జిల్లాలో కేసులు నమోదు చేయడం జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధించి సింగయ్య అనేటటువంటి వ్యక్తి మరణానికి ప్రమాదం చేసి అతన్ని ఢీకొట్టినటువంటి వాహనాన్ని గుర్తించడంతో పాటు ఆ యజమానిని కూడా గుర్తించారు. అతను హరీష్ అనేటటువంటి వ్యక్తి సంబంధించినటువంటి వాహనంగా గుర్తించడం జరిగింది. అతనితో పాటు డ్రైవర్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 6 కేసులను నమోదు చేయడం జరిగింది. పల్నాడు జిల్లాకు సంబంధించి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదం దిగడంతో పాటు అక్కడ పోలీసులు నిబంధనలుగా పెట్టినటువంటి బారికేట్లను తొలగించడానికి సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధీర్ పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి జనాల్ని మోహరించడంతో పాటు డీజేల ఏర్పాటు, పోలీసులు ఏవైతే చెప్పినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించినటువంటి నేపథ్యంలో వీరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. సుధీర్ రెడ్డిపై 2 కేసులు, గోపిరెడ్డిపై 1 కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లెక్సీల ఏర్పాటు ఏదైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వివాదాస్పదంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల అంశానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 2 యువకులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపైన 10 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. దాంతోపాటు నిన్న సాయంత్రం ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మరో యువకుని కూడా గుర్తించారు. అతను శ్రీకాంత్ అనేటటువంటి యువకుడు సత్తెనపల్లి పట్టణానికి సంబంధించి 13వ వార్డులో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగా కూడా గుర్తించడం జరిగింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అతనిపైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారినటువంటి ఫ్లెక్సీల వివాదం పైన మాత్రం పోలీసులు అయితే ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సీల ఏర్పాటు అనేది కూడా ఇరు పార్టీల మధ్య వాదనలు జరగడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు ఫ్లెక్సీల ఏర్పాటును కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే రానున్న రోజుల్లో మరింత శృతిమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు వీటిని ఎవరు ఐడియా ఇచ్చారు, సినిమా డైలాగులు అయినా సరే అవి కొంత విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉన్నటువంటి డైలాగుల్ని సెలెక్ట్ చేసుకోవడం ఎవరు సెలెక్ట్ చేశారు, ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఎవరు చెప్పారు, ఇలాంటి అంశాలపైన కూడా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం సమయంలోనే రవితేజని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. దాంతోపాటు బుజ్జిని కూడా నిన్న అదుపులోకి తీసుకున్న బాజీ అనేటటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కూడా గుర్తించారు. దాంతోపాటు నిన్న సంఘటనకు సంబంధించి 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా ఒక వ్యక్తి ఎవరైతే జయరాం రెడ్డి అనేటటువంటి
సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి అంశానికి సంబంధించిన దానిపైన అది సహజంగా జరిగిన మరణమా, ఎవరైనా దాడి చేయడం వల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అనుమానాస్పద మృతిగానే పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్. వైఎస్ జగన్ రెంటపాల పర్యటన వివాదాలకు సంబంధించి అనుమతి లేకుండా ర్యాలీ చేసిన వాళ్ళని, అలాగే పోలీసులతో వాగ్వాదం దిగిన వారందరిపైన కలిపి మొత్తంగా 7 కేసులను నమోదు చేశారు పోలీసులు. అలాగే యాక్సిడెంట్ కారణమైన వారిని కూడా గుర్తించారు. వారిని ఏ టైంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.